Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is discovering true happiness. Discovering true happiness. నిజమైన సంతోషాన్ని కనుగొనుట. Discovering true happiness. The text is from Psalms number 1. కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన ధ్యానం చేస్తే ఈ సత్యాన్ని మనం గ్రహించుకోగలం. ఇలా నిజమైన ఆనందాన్ని మనం పొందుకోగలం. The first one is walking in the right way. The man that walks on the way with God becomes happy. ఎవరైతే దేవునితో లోకంతో కాకుండా దేవునితో నడవని ఆశిస్తాడో ఆ వ్యక్తి అనేది దీవించబడతాడు. దుష్టుల ఆలోచన నడవక పాపుల మార్గం నిలవక అన్నమాట. నాట్ వాకింగ్ అకార్డింగ్ ది కోర్స్ ఆఫ్ ది వరల్డ్. లోక మర్యాద అనుసరించగా రోమపత్రిక 12వ అధ్యాయం 2 వచనాలు. Who walks on the way with God. హనకుతో దేవునితో నడిచేవాడు could find true happiness in Jesus, in God. God himself is our happiness, our joy, eternal joy, everlasting joy, unending joy. The end is heaven. దాని యొక్క అంతం గమనిస్తే మనం పరలోకాన్ని చేరుకుంటాం. మనం వాకింగ్ ఇన్ ద రైట్ వే. వాక్యాలు గమనించినప్పుడు ద్వితోపదేశకాండం ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 30 వర్స్ 19. లైఫ్ అండ్ డెత్, బ్లెస్సింగ్ అండ్ కర్స్. ఒకవైపు జీవం ఉన్నది, మరణం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, శాపం ఉన్నది. చాయిస్ ఇస్ యువర్స్. ఈ మార్గం ఎంపిక చేసుకుంటాం. ఎవరితో కలిసి వెళ్ళి ఆశిస్తున్నావు? ఎవరితో కలిసి నడవని ఆశిస్తున్నావు? ఎవరి ఆలోచనతో ముందుకు సాగిపో ఆశిస్తున్నావు? దుష్ట ఆలోచనతో ముందుకు సాగినట్టయితే ద ఎండ్ ఇస్ డిజాస్టరస్. అది నాశనానికి దారితీస్తుంది. దుష్టులతో ఏకీభవిస్తే, వారి ఆలోచనతో, వారి సలహాలతో, వారి గైడెన్స్లో నడిపిన ముందుకు సాగిపోతే దాని పర్యవసరం అనేది బహుఘోరంగా ఉంటుంది. సత్యన వాక్యం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ప్రభు ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం, 2 విషయాలు చెప్పాడు. బాబు రెండు దారులు, 2 మార్గాలు. సో యువర్ డ్యూటీ ఈజ్ choosing the right path, the right person in your life, in the pilgrimage of your life. సరైన వ్యక్తి, సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవట నీ యొక్క బాధ్యత, నీ కర్తవ్యమే ఉన్నది. నిజమైన సంతోషాన్ని పొందుకుంటే choosing the right way. The second one is meditating on the word of God. ఈ వాక్య భాగంలో 2వ యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆర్ హంగరింగ్ ఫర్ గాడ్స్ వర్డ్. మెడిటేషన్ ఇన్వాల్వ్స్ 24/7 డే అండ్ నైట్. రాత్రింబగలు దేవుని వాక్యం ధ్యానం చేయటం ద్వారా, మనం చేసుకోవడం ద్వారా, మెడిటేట్ చేయటం ద్వారా నీవు నిజమైన సంతోషాన్ని పొందగలుగుతావు. బై మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద సెకండ్, ద రాంగ్ వే. మొదటి కీర్తన 4 నుంచి 6 వచనాలు గమనించినప్పుడు దుష్టుల అలాగున ఉండక అన్నమాట చూస్తున్నాం. ద రాంగ్ వే, ద రాంగ్ పాత్, రాంగ్ గైడెన్స్, ద రాంగ్ కౌన్సిలింగ్. మన నిజముగా సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోనకుండా మనం ముందుకు సాగితే ద వే ఆఫ్ అన్గాడ్లీ లీడ్స్ టు డిస్ట్రక్షన్, ఇటర్నల్ డామినేషన్. Ungodly people, walking with ungodly people, taking their advice, taking their guidance leads to disastrous life. కాబట్టి discovering true happiness అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునిలో సంతోషాన్ని, ఆయన మార్గంలో సంతోషాన్ని,
ఆయన వాక్య ధ్యానం ఆ సంతోషాన్ని మనం పొందుకొని ఆ సంతోషాన్ని అనేకులకు పంచిపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ యేసయ్య మీ స్తోత్రాలు తండ్రి. నిజమైన ఆనందం మీలో ఉన్నది. మీ వాక్యం ధ్యానం చేయడం ద్వారా ఉన్నది. సరైన మార్గాన్ని ఎంపిక చేసుకున్న ద్వారా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మీ లోక జీవిత దుష్ట ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక తండ్రి, మీరు ఏర్పరిచిన ప్రతిష్ఠించిన సజీవమైన నూతన మార్గంలో ముందుకు వెళ్ళటం, వాక్య ధ్యానసు ధన్యత సంతోషాన్ని పొందటం ప్రభు నిరంతరం మీతో నిలిచి ఉండే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.